ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము మే నెల 22వ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా రోమా 8వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా వ్రాయబడింది. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షయూ లేదు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును కాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవ మీకే వందనములు. గడిచిన దినములు ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ రోజున నా సోదరులు, నా సోదరిమణులు ఎంతమంది అయితే ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి నూతనమైన దయా కిరీటమును, నూతనమైన శక్తిని వారికి దయచేయండి. వారు మీ బిడ్డలుగా బ్రతకడానికి వారికి జ్ఞానమనివ్వండి. ఈరోజు వివాహం చేసుకుంటున్న వారికి కానీ, వివాహ రోజున చేసుకున్న వారికి కానీ వారికి కృపను, నూతనమైన శుభాకాంక్షలను తెలియజేసి వారి క్రొత్త జీవితం బ్రతికి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి. అలాగే తండ్రి, ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలనుకుని ఆశపడిచిన వారికి, నూతన గృహంలో వెళ్ళి వారికి పరిశుద్ధాత్మ కంచెను ఆ గృహం చుట్టూ ఉంచి ఆ గృహంలో ప్రవేశిస్తున్న బంధువులు కానీ, మిత్రులు కానీ, సంఘస్థులు కానీ అందరూ ప్రతిదినము మిమ్మల్ని స్మరిస్తూ, పూజిస్తూ వారి కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారికి జ్ఞానమనివ్వండి. అనారోగ్యంతో బాధపడుచున్న నా సోదరులు కానీ, ఆ సోదరిమలు కానీ వారికి ఆరోగ్యమునిచ్చి శక్తిని ఉండి బలమునివ్వండి. వారి సర్వ రోగాలను, సర్వ బలహీనతలను యేసు నామమున తొలగించండి. నాయన, వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను, ఆర్ఎంపీ డాక్టర్లను, నర్సులను, హాస్పిటల్ సిబ్బందులను అందరినీ ప్రేమతో కాపాడి. అలాగే తండ్రి, ఎవరైతే అనేక మంది బిడ్డలు వారి పనుల నిమిత్తము, వారి ఉద్యోగాల నిమిత్తము అనేక చోట్లకు వలస వెలుచు ప్రయాణాలు చేస్తూ ఉంటున్నారని, ప్రయాణం పెట్టుకుంటున్నారు. వారి సుఖమైన ప్రయాణమును చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చి వారి చక్కగా కష్టపడడానికి వారి చక్కగా పని దయచేయండి. అలాగే వారి కష్టార్జితమును దీవించండి, ఫలింపచేయండి, అభివృద్ధి పరచండి. అలాగే వారికి మంచి యజమానులు దొరికి యజమానులతో సమాధానంగా గడపడానికి, ఉండటానికి వారికి జ్ఞానమును, మంచి మనసును వారికి దయచేయండి. అలాగే తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి మీ యొక్క ఆరోగ్యములను, శక్తిని, బలమును ఇస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.